నమస్తే నేను గాయత్రి ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం। వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ అన్నమయ్య జిల్లాలో టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు మరోసారి రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకి కౌంటర్ ఇచ్చిన కడియం శ్రీహరి ఈ అంశాలపై పూర్తి వివరాలు అందించడానికి విజయవాడ నుంచి రాజేష్ ఏలూరు నుంచి రాంబాబు చిత్తూరు నుంచి సునీల్ వరంగల్ నుంచి తిరుపతి ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు। సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది 2 పేజీలతో కూడిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని సీఎం జగన్ విడుదల చేశారు। ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు విస్తరణతో పాటుగా 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ 2024 మేనిఫెస్టోని సీఎం జగన్ చదివి వినిపించారు। అమలు సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని సీఎం జగన్ తెలిపారు। ఎప్పుడు పేదవాళ్ల కోసం అడుగులు వేస్తానని సీఎం జగన్ అన్నారు। 2 విడతల్లో పెన్షన్ ని 3500 దాకా పెంచుతానని సీఎం జగన్ తెలిపారు। అమ్మ ఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగించనున్నట్లుగా తెలిపారు। వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000 వరకు పెంచుతున్నట్లుగా సీఎం జగన్ తెలిపారు। సో వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు। రాజేష్ గాయత్రి 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు। 2019లో ఏదైతే నవరత్న పథకాలు హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా 99% కూడా అమలు చేశామంటూ కూడా సీఎం ఇవాళ చెప్పడం జరిగింది। ఇక 2024 ఎన్నికలకు సంబంధించి కూడా మరికొన్ని కొత్త హామీలతో కూడా ఇవాళ మేనిఫెస్టో అనేది ఉందని చెప్పుకోవచ్చు। పూర్తిగా నవరత్న పథకాలు అమలుతో పాటు మరికొన్ని అంశాలను కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది। ఏదైతే రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవన్నీ కూడా అంచనా వేసుకొని పూర్తిగా అమలు చేసే హామీలను మాత్రమే వాళ్ళ మేనిఫెస్టోలో సీఎం ప్రకటించారు। దానికి సంబంధించి పూర్తిగా కూడా కొన్ని కీలక అంశాలను కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది। ఇక ప్రధానంగా చూసుకుంటే మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 3,000 పెన్షన్ ఇస్తుంది, దాన్ని 3,500కు పెంచడం కూడా జరిగింది। దీనికి సంబంధించి కూడా ఇవాళ కీలక ప్రకటన చేశారు। అయితే ఇది 2 విడతల్లో కూడా పెంచుతామన్నారు। చివరి 2 సంవత్సరాలు 2028, 2029 ఈ 2 సంవత్సరాల్లో కూడా 250 రూపాయల చొప్పున పెంచి 3,500 పెన్షన్ కూడా పెంచడం జరిగింది। దీనికి సంబంధించి కూడా దాదాపు 25,000 కోట్లు, ఇప్పుడు 3,000 ఇస్తే 25,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ పడుతుంది। ఏడాదికి దాదాపు 65 లక్షల మంది లబ్ధి చేకూరుతుంది। దీంతో ఇవాళ ఈ పెన్షన్ పథకం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు। దీని మీద ఒక కీలక ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు। ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా ఇప్పటికి ప్రస్తుతానికి 75,000 ఇస్తున్నారు। ఈ 75,000తో పాటు మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని మరొక 75,000 పాటు కొనసాగించి 1,50,000 అంటే ఇక్కడ కొన్ని పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన 5 సంవత్సరాలతో పాటు రాబోయే 5 సంవత్సరాలు కలిపి 1,50,000 వరకు కూడా వైఎస్ఆర్ చేయూతకి ఇస్తాననేసి చెప్పడం జరుగుతుంది। ఇక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి 75,000 సంవత్సరానికి ఇస్తున్నారు। 5 ఏళ్లలో కూడా 75,000 ఇస్తున్నారు। దానికి సంబంధించి కూడా వచ్చే 5 ఏళ్లలో ఇంకొక 75,000 ఇచ్చి కూడా 1,50,000 కూడా దాన్ని ఇవ్వడం జరుగుతుంది। ఇక అమ్మఒడికి పథకానికి సంబంధించి కూడా ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇది ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు। ప్రస్తుతానికి అమ్మఒడి పథకం కింద 15,000 కూడా రావడం జరుగుతుంది। అందులో స్కూల్స్కి సంబంధించి గ్రౌండ్కి వాటికి మెయింటెనెన్స్కి పోను కూడా 13,500 వస్తుంది। దాన్ని ఇవాళ 17,000 కూడా పెంచడం జరిగింది। అమ్మఒడికి సంబంధించి కూడా ఇవాళ కీలక ప్రకటన ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పుకోవచ్చు। ఇంకా మహిళలకు సంబంధించి అనేక పథకాలు తీసుకున్నారు। ప్రధానంగా వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి కూడా 3 కేటగిరీల్లో అటు యువత, రైతులు, మహిళలు ఈ 3 కేటగిరీల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। రుణాలు ఏదైతే బ్యాంకు లోన్స్ ఉన్నాయో దాని మీద 3 లక్షల వరకు కూడా 0 వడ్డీతోనే వాళ్ళకి రుణాలు ఇచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక హామీని అయితే ఇచ్చారు। ఇక దాంతోపాటు మరి కొన్ని షాదీ తోఫా కొనసాగింపు ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతూ ఉంది। దానికి 10వ తరగతి అర్హత పెట్టారు ముస్లింకి సంబంధించి కూడా షాదీ తోఫాకు సంబంధించి దాన్ని కూడా కొనసాగిస్తూ కూడా ఇంకొక నిర్ణయం ప్రకటించారు। ఇక ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు। 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపు 31 లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది। దాంట్లో 10 లక్షల మందికి కూడా ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది। సో దీన్ని కొనసాగిస్తూనే మిగిలిన 21 లక్షల ఇల్లును కూడా రాబోయే 5 ఏళ్లలో కూడా నిర్మించి కూడా ఇస్తామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది। ఇక కాపు నేస్తానికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు। ఇప్పుడు గతంలో అయితే నవరత్న పథకాలకు సంబంధించి కూడా కాపు నేస్తం అనేది హామీ ఇవ్వలేదు, అయినప్పుడు కూడా కాపు నేస్తం కూడా ప్రకటించడం జరిగింది। కాపు నేస్తం ద్వారా 5 ఏళ్లలో 60,000 రావడం జరిగింది। వచ్చే 5 ఏళ్లలో మరొక 60,000 కూడా
రావడంతో 1,20,000 వరకు కూడా కాపు నేస్తం వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏడాదికి 1,000 కోట్ల చొప్పున ఎంఐజీ ఏదైతే ఎంఐజీలు నిర్మించి లేఅవుట్లు నిర్మించి కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళకి అభివృద్ధికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి ఆయన పూర్తిగా ఇచ్చిన హామీలు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. 2014లో కూడా చంద్రబాబు దాదాపు 650 హామీలు ఇచ్చారు. చంద్రబాబు సంతకంతో అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు, బీజేపీ కలిసి ఉంది. సో పూర్తిగా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా వాళ్ళు అమలు చేయలేకపోయారు. పూర్తి స్థాయిలో 2019లో తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఇచ్చిన హామీలను దాదాపు 99% కూడా అమలు చేశామంటూ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కింద ప్రస్తుతానికి 13,500 అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలిపి కూడా 13,500 రావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా 16,000 వరకు పెంచడం జరిగింది. దానివల్ల 53 లక్షల మంది రైతులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా 5 ఏళ్లలో 80,000 వరకు కూడా రైతులకి ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఒక మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు. మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఏళ్లలో కూడా వాళ్ళకి ఆర్థిక సాయం కింద కూడా 50,000 అందించడం జరుగుతుంది. దాన్ని పెంచి రాబోయే 5 ఏళ్లలో ఇంకొక 50,000 కలుపుకొని ₹1,00,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక లానేస్తానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇస్తున్న స్టైఫండ్ను కూడా కొనసాగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ప్రధానంగా వాహన మిత్రకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కూడా సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి కూడా వాహన మిత్ర అనేది అమలు అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేటగిరీలో కూడా లారీ డ్రైవర్స్ను కూడా తీసుకురావడం జరిగింది. సొంత లారీ, సొంత టిప్పర్ ఉన్న లారీ డ్రైవర్కి కూడా వాహన మిత్రలో వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. ఇక అంతేకాకుండా వాళ్ళకి ప్రమాద బీమాను కూడా 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఇక వాహనాలు కొనుగోలుకు సంబంధించి కూడా ఏదైతే బ్యాంకు నుంచి లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ని 6% మినహాయింపు ఉంటే కూడా పూర్తిగా అటు ప్రభుత్వమే భరిస్తుంది అంటూ కూడా వాహన మిత్రకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేయడం జరిగింది. ఇక చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వాళ్ళకి 5 ఏళ్లలో కూడా 60,000 వరకు కూడా లబ్ధి చేకూరుతుంది. దాన్ని పెంచి రాబోయే రోజుల్లో మరొక 60,000 కలిపి 1,20,000 ఇచ్చే విధంగా కూడా చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఇవాళ హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక యువతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 5 ఏళ్లలో కూడా దాదాపు 4 లక్షల వరకు కూడా ఉద్యోగాలు భర్తీ చేశాము. అలాగే వచ్చే 5 ఏళ్లలో కూడా యువతకు సంబంధించి స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం, అందులో వాళ్ళకి స్కిల్ కాలేజీ అలాగే ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి ఆర్థికంగా కూడా వాళ్ళకి భరోసా ఉంటామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అయితే వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం జరుగుతుంది. అందులో 5 మెడికల్ కాలేజీలు కూడా అడ్మిషన్లు జరిగినాయి. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా నిర్మిస్తామంటూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే జనాభాలో 50% వరకు కూడా దళితులు ఉంటే ఆ దళితులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మసీదు, చర్చిలు అలాగే దేవాలయాలకు సంబంధించి కూడా ఒక నిధి ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. పూర్తిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 25,000 వరకు కూడా జీతం ఉంటుందో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి నవరత్న పథకాల్లో ఇల్లు అలాగే వైద్యం, విద్యా రంగంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పూర్తిగా అయితే రాబోయే ఎన్నికల్లో పూర్తిగా ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే వాళ్ళ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. రేపటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలు ఉంటాయి కాబట్టి ఈ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ కూడా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు.